నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. హరీష్ రాజీనామా చేయి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకరాయి. నీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే ఎట్లో దూకిచావు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇప్పటికైనా తండ్రి కొడుకులు బావబామార్దులు మారాలి. దీనంగా దివాలా తీసి బీఆర్ఎస్ బతుకులు బస్టాండ్ అయింది. గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. ఏడాదిలోపే 65,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వచ్చే 2 నెలల్లో సీతారామన్ పూర్తి చేసి 7 లక్షల ఎకరాలు నీరిస్తాం. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 8 నెలల ఇందిరమ్మ పాలనపై చర్చకు సిద్ధమా? ఏ సెంటర్ అయినా ఎవరు వచ్చినా మేము రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న వైరా బహిరంగ సభలో చాలా ఘాటైన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు, కేటీఆర్ పైన చేసిండు. హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయి అంటాడు. హరీష్ రాజీనామా చేయి, లేదంటే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాజి క్షమాపణ చెప్పు. ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లని, పంట రుణాలని వ్యవసాయ రైతులకు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి చేస్తే, ఒకవేళ ఆగస్టు 15 లోపు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ చేస్తే రేవంత్ రెడ్డి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతా అని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ఇచ్చిండు. ఆ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరించి ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం అని చెప్పిండు. నిన్న ఆగస్టు 15 3వ విడత రుణమాఫీ కంప్లీట్గా చేసిండు. దానికి సంబంధించి హరీష్ రావుని రాజీనామా చేయమని సవాల్ ఇచ్చిండు. హరీష్ రావు వైపు నుంచి సప్పిలేదు. ఎందుకంటే ఒక సవాలు ఇసిరినప్పుడు ఒక సవాలు కట్టుబడి ఉండాలి. వాస్తవంగా కట్టుబడి ఉండకూడదు. దానికి మళ్ళీ ఈకెలు పీకెలు చేసి ఏదేదో చెప్తుండే హరీష్ రావు. అది కంప్లీట్ కాలేదు, ఇది కాలేదు, అది కాలేదని. కానీ ఒక విధంగా 100% సక్సెస్ కాకపోయినప్పటికీ 100% అయిందా కాకపోయినా పక్కన పెడితే ఆగస్టు 15 లోపు దాదాపు 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల్లోపే 3 విడతలలో రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్రే. అది ఎంత కాదనుకున్నా, మీరు ఎంత నచ్చకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా అది చరిత్ర. 27 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రుణాలు, రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయడం. అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు, అంటే లోటుపాట్లు ఉండొచ్చు. వాటిని సరి చేయడానికి హెల్ప్ డెస్క్లు పెడుతున్నారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు. అదే ఒక భాగం. ఏ స్కీమ్ అమలు చేసినా, ఏ పథకం అమలు చేసినా చిన్న లోపాలు ఉంటాయి. కొంతమంది మిస్ అవ్వచ్చు, కొంతమంది టెక్నికల్ ఇష్యూస్తోని రాకపోవచ్చు. అవి ఉన్నాయి. అయోమయం ఉంది, గందరగోళం ఉంది. వాటి గురించి ఎట్లాగా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. కానీ మొత్తంగా చూస్తే ఓవరాల్గా ఈ రుణమాఫీ అనేది అద్భుతం అనేది రైతాంగంలోనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు ఉన్నారు, 2 సార్లు కూడా రుణమాఫీకి హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ టైంలో చేయలే. 4 విడతల్లో చేశారు. మొదటి దఫా గెలిచినప్పుడు 4 విడతల్లో చేస్తే, ఒక విడత అయిపోయేటాలకు 2వ విడతకు వచ్చేటాలకు మళ్ళీ ఈ వడ్డీ అంత అయ్యేది. మళ్ళీ 3వ విడతకు వచ్చేటాక మిగిలిపోయిన దానికి వడ్డీ జమ అవుతూ ఉండేది. అది రైతులకి ఎక్కడ కూడా రుణం తీరినట్టు ఉండదు, మళ్ళీ కొత్త లోన్ తీసుకున్నట్టు. ఇట్లా ఎట్టే టైం ఇవ్వటం వల్ల రైతులకి లోన్ పూర్తిగా మాఫీ అయింది, మళ్ళీ కొత్త లోన్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇన్ని వేల కోట్లు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2008 ఆ ప్రాంతాల్లో కూడా రుణమాఫీ చేశారు. కానీ ఇంత స్థాయిలో జరగలేదు, ఇన్ని వేల కోట్లు జరగలే. 18,000 కోట్లు కేవలం 27 రోజుల కాల పరిమితిలో చేయటం హ్యాట్సప్. అది దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని. కానీ మళ్ళీ దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకుతున్నారు. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతాంగమే స్వయంగా కళ్ళతో చూస్తాం రైతుల కోళ్ళకు రుణాలు మాఫీ అయిన సంగతి. కొంత ఉంది, గందరగోళం, అయోమయం ఉండొచ్చు. దానిపైన మీరు అడగండి, డిమాండ్ చేయండి ప్రతిపక్షంగా. కాబట్టి మొత్తానికే ఫెయిల్ అయిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు రాజీనామా అడిగేటప్పటికి మొత్తం ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఇంకోటి, గోదావరి నీళ్లు చల్లుకోండి, బుద్ధి వస్తుందేమో. కేటీఆర్, హరీష్ రావుకు చిత్తశుద్ధి లేదు. రీడిజైన్ల పేరుతో కోట్లు దండుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, కేటీఆర్, హరీష్ రావుకి గోదావరి నీళ్లు చల్లుకోండి, మీకు అప్పటికైనా బుద్ధి వద్దాం, ఇప్పటికీ బుద్ధి రావట్లా, మీ బెదరత కలుషితమైంది, అది చల్లుకుంటే మీ పాపాలు కొన్ని పోతాయని ఆయన చెబుతున్న పరిస్థితి. 1 లక్ష సైతం బీఆర్ఎస్ మాఫీ చేయలేదు. 4 దఫాలుగా చెల్లిస్తే అన్ని వడ్డీలకే సరిపోయాయి. మేము ఒకేసారి 2 లక్షలు మాఫీ చేశాం. ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట కట్టుబడ్డాం. బీఆర్ఎస్ కమిషన్లకు కక్కుర్తి వల్లే సీతారామ నిలిచిపోయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. వాస్తవం ఇది. 1 లక్ష రూపాయలు సైతం బీఆర్ఎస్ మాఫీ చేయలే.
4 దఫాలు చేసింది 2014 వెళ్తే 18 దాకా 4 సార్లు 25%, 25%, 25% చేస్తే ఆ మిగిలిన దానికి వడ్డీ మళ్ళీ ఇది అది అంత గందరగోళమైంది. అసలు వాళ్ళకి మాఫీ వచ్చినట్టు లేదు, తిన్నట్టు లేదు, మన లేదు. ఏది జరిగింది ఇప్పుడు ఎట్ ఏ టైం ఇచ్చినారు మొట్టమొదటిసారి. వాస్తవంగా ఇది ఊహించలే. రైతాంగం కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ నిజంగానే ఆగస్టు 15 లోపు చేస్తుందంటే నమ్మలే చాలా వరకు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఇది అంత ఈజీ కాదు. ఏదో మాటలు చెప్తుంది ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రభుత్వం, అంత ఈజీ కాదు, అమలు అయ్యేది కాదు, మన్ను కాదు అనేది ఒక చర్చ ఉంది వాస్తవంగా. అనూహ్యంగా మరి ఎట్లా ఆ నిధులు సేకరించారో తెలియదు. 18,000 కోట్లు 27 రోజుల్లోపే చేయటం అనేది చాలా అద్భుతమైన విషయమే. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. రుణమాఫీ పచ్చాబద్ధం అట హరీష్ రావు చెబుతుండు. రుణమాఫీ పచ్చాబద్ధం. కాంగ్రెస్ రైతులను దగా చేసింది, అబద్ధం సైతం సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా సీఎం ప్రవర్తన. రేవంత్ రెడ్డి రైతు ద్రోహి మాత్రమే కాదు, దైవ ద్రోహి సైతం. 31,000 కోట్లు మాఫీ చేస్తానని 9,000 కోట్లు కోత పెట్టారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఆయన రాజీనామా చేయాల్సి వద్దని నానా తంటాలు పడుతుండు. రుణమాఫీ అట పచ్చి అబద్ధం. ఏది పచ్చి అబద్ధం అంటే రైతుల అకౌంట్లో డబ్బులు పడి మెసేజ్లు వస్తున్నాయి కదా, అది పచ్చి అబద్ధం ఎట్లయింది? రైతులు ఆల్రెడీ 2 విడతల్లో రైతు రుణమాఫీ పొంది మళ్ళీ కొత్త లోన్లు కూడా తీసుకుంటున్నారు. అది పచ్చి అబద్ధమా? అంటే మీరు రాజీనామా చేయనంటే చేయనండి, నేను తప్పుడు సవాల్ ఇసిరినా, నాకు తప్పు అయింది, నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నా, ఆ సవాళ్ళని అంటే ఎవడు పట్టుకోడు. కానీ వాళ్ళు దాన్ని రుణమాఫీ పచ్చి అబద్ధం, రైతులను ద్రోహం చేసిండు, దైవాన్ని ద్రోహం చేసిండు అంటే రైతుల అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయి, అది కళ్ళకు కనపడుతుంది, అకౌంట్ స్టేట్మెంటే ఉంటుంది. ఇంకా దాంట్లో అబద్ధమే ఉంది, దాంట్లో నువ్వు తీసే నిజమే ఉంది. కాబట్టి ఇది మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా కొన్ని విలువైన సూచనలు ఇవ్వాలా, సలహాలు ఇవ్వాలా. దీంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే చెప్పాలా ప్రభుత్వానికి. ఇగో కొంతమంది రైతులకు రాలేదు, ఆ రైతులు ఎలిజిబిలిటీ ఉండి అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేదు, వాళ్ళ సంగతి ఏదో చూడండి, లేదంటే మేము ఉద్యమం చేస్తామని చెప్పాలా. అది వదిలిపెట్టి మొత్తమే పచ్చి అబద్ధం. అసలు రుణమాఫీ జరగలేదు ఎవరికి? మరి రుణమాఫీ ఎవరికి జరగకపోతే ఈ 18,000 కోట్లు ఎడిపోయినాయి. మీరే అంటున్నారు 31,000 కోట్లు అని చెప్పారు, 9,000 కోట్లు కోత పెట్టారు అంటే 31లో 9 కోత పెట్టారు అంటే మిగతా 22,000 కోట్లు జమ వేసినట్టేగా. మరి ఆ జమ వేసిన డబ్బులు ఎడిపోయినాయి అబద్ధం, పచ్చి అబద్ధం అయితే. కాబట్టి ఏ పథకం పెట్టినా, ఏ స్కీమ్ పెట్టినా కొన్ని చిన్న చిన్న లోపాలు, లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాటును సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని అడగాల్సిన బాధ్యత, అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంది ప్రజల పక్షాన. అది వదిలేసి అసలు మొత్తం ఏం జరగలేదు. మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మీరిచ్చిన దళిత బంధు, మీరిచ్చిన బీసీ బంధు, మీరిచ్చిన అనేక రకాల స్కీములలో కూడా రైతు బంధు, వీటిలలో కూడా చాలా అవకతవకలు, లోటుపాటు జరిగినాయి, జరగకుండా ఉండవు. కానీ వాటిని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం తీసుకోవాలి తప్ప ఇట్లా పచ్చిగా దాన్ని తప్పు పట్టకూడదు. మీ ఆడపడుచులు బ్రేక్ డ్యాన్సులు వేస్తున్నారా? కేటీఆర్ ఇదేనా మీ సంస్కారం? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మహిళల ప్రీ బస్ జర్నీ విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు. మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన. కేటీఆర్ ఫ్రీ బస్సు, మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్ జర్నీలో అవసరమైతే బ్రేక్ డ్యాన్స్ చేసుకోండి, అవసరమైతే కూరగాయలు అమ్ముకోండి, మాకు అభ్యంతరం లేదని చెప్పిండు. ఈ మహిళలు బ్రేక్ డ్యాన్స్ చేసుకోండి అంటాం అనేది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అని చెప్పి సోషల్ మీడియా నెటిజన్లు కూడా చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిలో భాగంగా మంత్రి సీతక్క గారు కూడా మీకు మహిళలపైన ఉన్న చిత్తశుద్ధి, మీకు మహిళలపైన ఉన్న గౌరవం ఇదేనా? మీ నాయన కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా? మీ ఇళ్లలో ఉన్న మహిళలు కూడా ఇట్లే బ్రేక్ డ్యాన్సులు చేస్తారా? ఇట్లా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం, మహిళలను కించపరచడం అనేది తప్పు అని చెప్పి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. కేసీఆర్ ఎందుకు ఇలా అంటే అందుకే ఇక ఆయన నేపథ్యం అది, ఆయన నైజం అది. కేసీఆర్ ఎందుకు ఇలా ఉంటుండు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ
వార్త రాశారు. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గైర్హాజరైతుండు. బడ్జెట్ సెషన్లో నో పార్టిసిపేషన్, 15 ఆగస్టు వేడుకలకు గైర్హాజరు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే జెండా ఎగరేయలేదు, రాజ్భవన్లో టీవీ ఎందుకు అబ్సెంటు, ఎల్ఓపి పోస్ట్ కేవలం ప్రోటోకాల్ కోసమేనా, బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయట. ఎన్ని విమర్శలు చేయని, ఎంతమంది ధర్నాలు చేయని, ఉద్యమాలు చేయని పట్టించుకోడు కేసీఆర్. ఆయన రావాలనుకున్న రోజు బయటకు వస్తాడు, చెప్పాలనుకున్నది చెబుతాడు. అది మనం ఉద్యమ కాలం నుంచి చూస్తున్నది. ఇది దీంట్లో కొత్త ఏమి లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, నాకు మమ్మల్ని ఎట్లా అవమానిస్తారని నిన్న పెద్ద బ్యానర్ ఐటమ్ వేసింది నమస్తే తెలంగాణ పేపర్. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ హోదా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేల సరసన పేర్లలో పెట్టారు. ఇది స్వాతంత్ర వేడుకలకు సంబంధించిన ఇన్విటేషన్లో ఆహ్వాన పత్రికలో అది అవమానించారు అని చెప్పి రాశారు. మీరు ఇవాళ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారా అని చెప్పి ఇవాళ దిశ పేపర్ ఒక వార్త. ఎందుకు ఇలా ఉంటారు మీరు? 15 ఆగస్టుకి పాల్గొనరు, అసెంబ్లీ సెషన్కి పాల్గొనరు, గవర్నర్ రాజ్భవన్లో ఇచ్చే తేనేటి విందుకు పాల్గొనరు, ఏ కార్యక్రమానికి పాల్గొనకపోగా ఈవెన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూడా జెండా కార్యక్రమాన్ని చేయలేదు అని చెప్పి వాస్తవం ఇది. మరి మీరు ఏది చేయనప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు? మీకు ప్రతిపక్ష హోదాలు ప్రోటోకాల్కి కావాలి, మిమ్మల్ని గౌరవించే కాడ కావాలి. కానీ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించారు. తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడినంటే ఎక్కడా నోరిప్పిన దాఖలాలు లేదు, మాట్లాడలే. ఎందుకు మరి మీరు ప్రతిపక్ష హోదా? అంటే మీకు విజిటింగ్ కార్డులు అంటే ఆహ్వాన పత్రికలు వేసేటప్పుడు, ఫౌండేషన్ స్టోన్లు వేసేటప్పుడు మీరు ప్రతిపక్ష హోదాగా మీకు గౌరవం కావాలి తప్ప ప్రజల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వచ్చే గౌరవం లేదు, మీకు తీరిక లేదు, ఆ చిత్తశుద్ధి లేదు అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఎందుకు ఇలా అంటే అందుకే ఆయన పరిస్థితి అది మనం ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఆయన రావాలనుకున్నప్పుడు వద్ద తప్ప ప్రజలు కోరుకున్నప్పుడు రాడు. నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ అట, కసరత్తు చేస్తున్న అధికారులు. ఒక రోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు. అక్టోబర్ 1st వీక్లో నియామక ప్రక్రియ. 3 చొప్పున ఎంపిక చేస్తారట. 1:3 డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించి నెలాఖరులో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందట. ఆల్రెడీ ప్రైమరీ కీ కూడా ఇచ్చారు, ఫైనల్ కీ అండ్ రిజల్ట్ కూడా 1 డే తేడాతోనే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. లౌకిక పౌరస్మృతి దేశానికి తక్షణ అవసరం అని మోడీ చెబుతుండు. రాజ్యాంగము సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. ఇప్పుడున్నది మతపరమైన స్మృతి. 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగాల కీలక వ్యాఖ్యలు. ఉన్నత విద్యకు గమ్యస్థానంగా భారత్, అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తున్నాం. మహిళలపై ఆకృత్యాలకు ఉరేసారి. ఎర్రకోట నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని. లౌకికమైన పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. ఇప్పుడున్నది మతపరమైన స్మృతి ఉంది, మతపరమైన కోడ్ ఉంది. 75 ఏళ్లుగా దాన్ని భరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫాలో ఈ సెషన్లో ఈ 5 ఏళ్ల కాలంలో తప్పనిసరిగా యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం. ఎవరు వద్దన్నా, ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా ఆగదు అని చెప్పి నరేంద్ర మోడీ 11వసారి ఎర్రకోట సాక్షిగా మాట్లాడిన ప్రసంగంలో 98 నిమిషాలు సుదీర్ఘమైన ప్రసంగం చేసిండు. ఆ ప్రసంగంలో ప్రధానంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడిండు. అదే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఈ 2 విషయాలపైన ప్రధానంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిండి. ఎట్టి పరిస్థితులు ఈ 5 సంవత్సరాల కాలంలో వాటిని అమలు చేస్తామని చెప్పి, మరి ఏ మేరకు అమలు చేస్తారో సాధ్యం అయిద్దా లేదు చూడాలి. అలాగైతే మా ఆడబిడ్డ జైల్లో ఉండేదా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం. నిజానికి కాంగ్రెసే ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్లో చేరిన స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నేతలు. మంచి రేవంత్ ఖాతాలో, చెడు కేసీఆర్ ఖాతాలో వేస్తున్నారు. ఇలాగైతే మా ఆడబిడ్డ అంటే కవిత జైల్లో ఉండేదా? నిజంగానే బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉండి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయింది అనే ప్రచారం మీరు చేస్తున్నారు. అట్లాంటిదే ఉంటే మా ఇంటి ఆడబిడ్డ పోయి జైల్లో ఉండే అవకాశం ఉంటుందా? నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లోపాయికార ఒప్పందం పెట్టుకుని వ్యవహారాలను చేస్తుందని కేటీఆర్ నిన్న స్టేషన్ గన్పూర్ సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోంచి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ కావడానికి నాయకులు రావడం. నిన్న రంగారెడ్డి జిల్లాలో కూడా కొంతమంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నాయకులు జాయిన్ అయ్యారు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. కొడుకు ఇది సాక్షికి సంబంధించి వెలుగు చూద్దాం.
మాటిచ్చినాం మాఫీ చేసినాం 31,000 కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర మాది మాట నిలబెట్టుకునే గుణం బీఆర్ఎస్ది మోసం చేసే నైజం హరీష్ రావు రాజీనామా చేస్తావా ముక్కు నేలకు రాస్తావా ప్రాజెక్టులపై పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ కేటీఆర్ హరీష్ నోరెత్తితే అబద్ధాలే ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్ళకు బుద్ధి రాలే బీఆర్ఎస్ను పెకిలింపజేస్తాం రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని వ్యాఖ్య ఖమ్మం జిల్లా వైరా వేదికగా 2 లక్షల రుణమాఫీ అమలు మీరు దోచుకుంటే మేము నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది నిన్న వైరాలో జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం మాట ఇచ్చినాం మాఫీ చేసినాం 31,000 కోట్లతో హరీష్ రావు రాజీనామా చేస్తావా ముక్కు నేలకు రాస్తావా రాజీనామా చేయడు ముక్కు నేలకు రాయడు ఉల్టా మాటలు మాట్లాడుతుండు ఇది మాఫీయే కాదు ఇది పచ్చి అబద్ధం అంటుండు కానీ స్పష్టంగా మెసేజ్లు వచ్చినాయి రైతులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి మాఫీ అయినాయి మళ్ళీ కొత్త లోన్ తీసుకుంటున్నారు ఇది మొత్తానికి తప్పించుకునే ప్రయత్నం అంత ఈజీగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలకి దూరం అవుతారా రాజకీయాలే వాళ్ళ జీవితం రాజకీయాలకి అంత ఈజీగా దూరం అయ్యి నిజంగానే పదవులు వదులుకునే అంత త్యాగం అంత ఇది ఉందా వీళ్ళు మళ్ళీ మేము తెలంగాణ కోసం గడ్డి పోచల్లాకి ఇసురు కొట్టినాం మా ఎమ్మెల్యే పదవులకి ఎందుకు ఇసురు కొట్టారు మళ్ళీ ఎన్నుకుంటారు కాబట్టి ఇసురు కొట్టారు తెలంగాణ సెంటిమెంట్ ఉంది మళ్ళీ ఎట్లాగే మన్నే ఎన్నుకుంటారు మనమే గెలుస్తాం కాబట్టి ఇచ్చిన పేరు ఉండాలి తెచ్చుకున్న పేరు ఉండాలి ఈ కథ మరి ఇవాళ గడ్డి పోచలకు ఇసిరి తెలంగాణ రైతాంగానికి దాదాపు 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేసింది రైతులకి నిజంగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ మీరు అన్నట్టు చేస్తే నేను గడ్డి పోస్టుతో సహా నా ఎమ్మెల్యే పదవిని ఇసిరి కొడతా తర్వాత రాజకీయాలకు కూడా దూరం అవుతాను ఎందుకు కావట్లేదంటే మీకు అది ప్రాణం మీకు పదవి పోతే ప్రాణం పోయినట్టు రాజకీయాల్లో లేకపోతే ప్రాణం పోయినట్టు కాబట్టి మీరు అంత ఈజీగా పదవులు వదిలిపెట్టరు రాజకీయాలు వదిలిపెట్టరు అది అందరికీ తెలిసిందే దానికి మళ్ళా మెలకలు దానికి మళ్ళీ ఇతండవాదం దానికి ఏదేదో చెప్పే కార్యక్రమం చెబుతుండదు తప్ప ఇదంతా ఉట్టిదే ముచ్చట వాళ్ళు పదవులు వదిలిపెడతారంటే ఎవడు నమ్మడు రాజకీయ నాయకులు పరిస్థితి అట్లుంటుంది రుణమాఫీ జరిగింది లోటుపాట్లు చూపించి నువ్వు పదవి రాజీనామాను తప్పించుకోవడం అంటే ఇక అది మాట తప్పటమే బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మనిషికో బస్సు వేస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు కేటీఆర్ కండకావరం మాటలు మనిషికి ఒక బస్సు వేస్తే అట ఫ్యామిలీ మొత్తం పోయి బస్సులో ఏదైనా ఏం చేసుకుంటారు బస్సులో ఏం చేస్తారు అంటే ఏందా వెటకారం అంటే ఫ్రీ బస్సు పైన మీరు విషం కక్కుతున్నారా అనేది ఇవాళ తెలంగాణ మహిళలు మీ పైన అడుగుతున్న పరిస్థితి మిమ్మల్ని బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు వేసుకోండి అంటుండే చేసుకోండి ఫ్రీ బస్సు మనిషికో బస్సు వేస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా అంటే ఆ డబుల్ మీనింగ్ లేదు ఏదైనా చేసుకోవచ్చు అంటే ఎందుకు అంత ఆంబారం అంత కండకావరం మాటలు అనేది వాళ్ళ తెలంగాణ మహిళలు మిమ్మల్ని నిలదీస్తారు ఇంకేం చేసుకున్నా వద్దని మేము అనం బస్సులో అల్లం ఎల్లిపాయలు ఒలిస్తే తప్పని మేము అంటలేం దానికోసమే ఫ్రీ బస్సు పెట్టినరు అని మాకు తెలియదు సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేసిండు బస్సులో అల్లం ఎల్లిపాయలు ఒలిస్తే మాకు అభ్యంతరం లేదు దానికోసమే బస్సు వేసిందని మాకు తెలియదు అని ఎటకారం మాట్లాడుతుండు ఫ్రీ బస్ పైన బస్సులో ఏదైనా చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ఏది చేసుకున్నా అంటండి ఇంకేం చేసుకున్నా వద్దని మేము అన్నమాట ఏంది నువ్వు వద్దనేది ఏంది నువ్వు కాదనేది ఏంది నువ్వు కావాలనేది ఏంది నిన్ను ఎవడు అడుగుతుండా అది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది దాన్ని మహిళలు అనుభవిస్తున్నారు మళ్ళీ దీంట్లోనే కొర్రీలు పెట్టి ఇంకేమన్నా విలువైన సూచనలు వాల్యుబుల్ సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలి తప్ప నువ్వు బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి ఏదైనా చేసుకోండి కుటుంబం మొత్తం పోయి దాంట్లో ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటే ఏంది దాని అర్థం ఏం చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇది కండకావరం మాటలు కాదు అహంభావం ఆయన మాటలు కాదు ఇది మహిళలను కించపరచడం కాదు వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టడం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మహిళలకు సంబంధించి ఆత్మగౌరవం పైన వాళ్ళ పరువు పైన మీరు దెబ్బ కొట్టారు ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం చేసి చూపించాం 2 లక్షల మాఫీ హామీ నెరవేర్చాం హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయి రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా 17,869 కోట్లు సరిపోతాయా మీ రుణమాఫీ పచ్చి అబద్ధం రైతు ద్రోహమే కాదు దయద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అని హరీష్ రావు చెప్తుండే మొత్తానికి ఆయన మళ్ళా గుల్లాలు పడతాడు రాజీనామా నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏమంటుండు రుణమాఫీ రైతులు 22 లక్షల మంది అంటే 22 లక్షల మందికి అయితే అయిందని ఒప్పుకుంటుండగా
అంటే రైతులకు సంబంధించి 22 లక్షల మందికి రుణమాఫీ అయింది, 18,000 కోట్ల రూపాయలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. 17,869 కోట్లు సరిపోతాయా అంటాడు. అంటే 17,860 కోట్లు 869 కోట్లు మాఫీ అయినాయి, 22 లక్షల మంది రైతులకు మాఫీ అయినాయని మీరు ఒప్పుకున్నారు. అంటే మాఫీ అయితే అయింది. కొంతమంది కాకపోవచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. మొత్తంగా చూసినప్పుడు రుణమాఫీ అనేది జరిగింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ కుంటి సాకులు చెప్పి రైతు ద్రోహం చేసిండు, ఈ ద్రోహం చేసిండు, పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. అది మీరు రాజీనామా చేయను, తప్పైందని చెప్పిన తెలంగాణ సమస్య క్షమించింది తప్ప ఇగో ఇట్లాంటి డొంకతీయుడు వ్యవహారాలు చేస్తే క్షమించదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఎడారి బతుకులు, ఉపాధి కోసం నిరుద్యోగులు కార్మికులు గల్పుబాట, మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడికి పంపి కూలీ పనులకు దింపుతున్న ఏజెంట్లు, అప్పులు తీర్చే దారి లేక కొందరు ఆత్మహత్యలు, ప్రమాదాల్లో చనిపోతున్న వారు మరికొందరు, 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసులు మృతి, ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు. ఇది చాలా విషాదకరమైన విషయం. నిన్న లాస్ట్ టైం మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో కామారెడ్డి ఈ విషయాలపైన కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే అనుకుంటే రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ అని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషను, చాలా అంటే రియాలిటీ ఇన్ఫర్మేషన్ని కొంత అసెంబ్లీ ముందు తెలంగాణ సమాజం ముందు ఉంచిండు. అదే మళ్ళీ చెప్పారు, ఎడారి బతుకులు, మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం గల్ఫ్లో అని చెప్పి ఏజెంట్లు మోసం చేసి తీసిపోయి అక్కడ ఉద్యోగాలు కాకుండా ఇండ్లలో పని చేయటం, పాచి పనులు చేయటం, అట్లాంటి చాలా ఇబ్బందికరమైన కార్మిక బతుకులు ఇట్లా ఉన్నాయి. గల్ఫ్ కార్మికులకు సంబంధించి వాళ్ళని పట్టించుకుంటూ వెళ్ళాడు. ఒకవేళ నిజంగానే అక్కడ చనిపోయేవాళ్ళు కొంతమంది అట, ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కొంతమంది, అక్కడి నుంచి డెడ్ బాడీ రావడానికి 6 నెలలు పట్టిందట. 6 నెలల సమయం ఈ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటూనే ఉండాలి. 6 నెలలకు డెడ్ బాడీ వస్తుంది. అప్పటి వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇలా బ్రతుకు అగమ్యగోచరం. ఈ పరిస్థితి ఇలా కామారెడ్డి, నిజామాబాదు, ఆర్మూరు ఆ ఏరియాలో ప్రత్యేకంగా ఎక్కువ శాతం కరీంనగర్ ఆ ఏరియాలో ఎక్కువ గల్ఫ్కు వలసపోయే బాధితులు యొక్క పరిస్థితి ఉంది. దీనికి ఒక 1000 కోట్ల నిధి కేటాయించి వాళ్ళ యొక్క సమస్యలపైన పనిచేయటం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అడిగిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని, ఉపాధి కోసం నిరుద్యోగులు కార్మికులు గల్ఫ్ పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఉత్తరాఖండ్లో నర్సుపై అత్యాచారం, 9 రోజుల తర్వాత దొరికిన మృతదేహం. రాజస్థాన్లో నిందితుడి అరెస్టు, ఆమె చున్నీతోనే ప్రాణాలు తీసిండట. మనకు ఒకవైపు కలకట్టాలో జరిగింది, పశ్చిమ బెంగాల్లో ఒక ట్రైనీ డాక్టర్ పైన ఒకడు పోయి అత్యాచారం చేసి హత్య చేసిండు ట్రైనీ డాక్టర్ని. దానిపైన నడుస్తూనే ఉంది, ఉద్యమం నడుస్తుంది, దానిపైన కేసు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఇది మరొక ముందే మళ్ళీ ఉత్తరాఖండ్లో జరిగిందట ఒక నర్సు పైన. మరి ఇట్లా నర్సుల పైన, డాక్టర్ల పైన అత్యాచారాలు చేస్తే వాళ్ళు ఏడ పని చేయాలి, వాళ్ళు ఎందుకు సేవ చేయాలి దేశం కోసం, ఈ ప్రజల కోసం? ఉత్తరాఖండ్లో 9 రోజులు అయిందట. నర్సు పైన అత్యాచారం జరిగింది, నిన్న బయటపడదట. అత్యాచారం చేసి హత్య చేసి చున్నీతోనే చంపేసినట. ఇగో ఇట్లాంటి కొడుకుల్ని కాల్చి చంపాలి, ఉట్టిగా ఒక్క రోజులో చంపొద్దు, రోజుల తరబడి చంపాలా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవం కట్ చేసి ముక్కల కింద నరికితే వాడికి జీవితం ఏంది, జీవితం విలువైందని తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ శిక్ష అనేది ప్రజలకు తెలవాలి. మిగతా ఇట్లాంటి బద్మాషులు కూడా ఉంటే తెలిస్తే ఇగో ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి తప్ప ఉట్టినే మీరు జైల్లో పెట్టి వాడిని మేపి, మళ్ళీ ప్రభుత్వమే డబ్బులు పెట్టి అన్నం పెట్టి వాడికి మేపి, వాడిని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేపి తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులు, హైకోర్టులు క్షమాభిక్షలు, దానికోసం ఉద్యమాలు, ఇవన్నీ జరుగుతాయి తప్ప వాడిని అందుకే రోజుకొక ఏలు, రోజుకొక కాలు, రోజుకొక అవయవం తీసి నరుక్కుంటూ పోతే ఆ బ్రతుకు, ఆ జీవితం ఏంటైంది, జీవితం విలువేందో, ప్రాణం విలువేందో అడిగి తెలుస్తుంది. దాంతోపాటు మిగతా అట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తులకి ఈ గుణపాఠం అయింది ఈ శిక్ష. కానీ మరి ప్రభుత్వాలు, చట్టాలు ఆ దిశగా లేవు కాబట్టి ఇగో ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఉత్తరాఖండ్లో జరిగినట్టు నర్సు పైన చేశాను. మనం పశ్చిమ బెంగాల్ మరొక ముందే ఉత్తరాఖండ్ బయటకు వచ్చింది. ఇగో ఇది జరుగుతుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక వార్త. ఈనాడు చూద్దాం. కాకర పకోడీ అట, బీట్రూట్ కబాబ్ అట, పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు, వెజిటేబుల్స్ పేరిట జాతీయ పౌష్టికాహార సంస్థ పుస్తకం ఇచ్చిందట. NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని సికింద్రాబాద్ తార్నాకలో ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పుస్తకం వేసిందట, వెజిటేబుల్స్ అనే పుస్తకం వేసి దాంట్లో పిల్లలకి నచ్చే వంటకాలు వెజిటేబుల్స్తోనే ఎట్లా చేయాలి. పిల్లలు అన్ని రకాల కూరగాయలు నచ్చరు,
సపోజ్ కాకరకాయ తీసుకుంటే కాకరకాయ మెజారిటీ పిల్లలు తినరు, చేదుగా ఉంటుంది కాబట్టి దాంతో పకోడీ చేసుకునే ఎట్లా చేసుకోవాలని చెప్పింది. అదేవిధంగా బీట్రూట్తో కబాబ్ చేయొచ్చట. బీట్రూట్ కూడా పిల్లలు తినరు, ఒక రకమైన స్మెల్ వద్దు కాబట్టి. ఇగో ఇట్లాంటి వాటిని ఎట్లా పిల్లలకు నచ్చే విధంగా చేయాలి, నచ్చే విధంగా చేసి వాటిని తినడం వల్ల పౌష్టికాలు వస్తాయి, ఆ పోషకాలు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి వాటిని ఎట్లా చేసుకోవాలి, ఏ కూరగాయలతో ఏ ఆహారం చేస్తే ఎట్లా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు అనే విషయాలపైన ఒక పుస్తకం వెజిటబుల్స్ అనే పుస్తకం వేశారట. ఆ పుస్తకాన్ని మనం అందరం కొనుక్కోవచ్చు. దాన్ని తీసుకొని ఆ రకంగా పిల్లల్ని మనం కూరగాయలు ఎక్కువగా తినేటట్టు, అన్ని రకాల కూరగాయలు తినేటట్లు చేయొచ్చు అని చెప్పి ఒక వార్తని వేసింది ఈనాడుకు సంబంధించి. రైతన్నలకు రుణం వ్యక్తి 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలో 18,000 కోట్లు జమ చేసినాం, మాట తప్పలేదు, మడం తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని ఈనాడు పేపరు 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలో 18,000 కోట్లు జమ చేసినాం, మాట తప్పలేదు, మడం తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని చెప్పి ఒకటి చెప్తుంటూ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి నిన్న పంప్ హౌస్ని ప్రారంభించిండు. 2026 కల్లా పూర్తిగా ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు ఇచ్చింది. ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఏంది మాఫీ అరకొర రైతు కొరకొరాట. మాఫీ అరకొరగా అయిందట, రైతు కొరకొరగా ఉండట. నమస్తే తెలంగాణ రాష్ట్రం. మీ మాఫీ కంటే బెటరే. 2014లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం చేసిన మాఫీ కంటే 2018లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం చేసిన మాఫీ కంటే ఇది 100 బాళ్ళు బెటరు అని చెప్పి రైతాంగం ఇవాళ చర్చించుకుంటుంది. అరకొర లేదు, కొరకొర లేదు. వాస్తవం కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ మొత్తానికే మాఫీ అరకొర కాదు, ఫుల్ ఫ్లెజ్. ఎందుకంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే అంత ఈజీ కాదు. 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో మాఫీ చేయడం అనేది కూడా అంత ఈజీ విషయం కాదు. చేశారు ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో. మీకు 2014 అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి వేరు, మిగులు బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రం. మీరు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో అప్పుల పాలు చేసింది 7 లక్షల కోట్ల రూపాయలు. అయినప్పటికీ ఈరోజు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, 18,000 కోట్ల రుణమాఫీ అనేది ఒక రకంగా చరిత్రే ఘనత. 2014లో మీరు చేయటం 1,00,000 రూపాయల రుణమాఫీనే 4 దఫాలు చేశారా? ఇలా ఉన్న ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉన్నప్పటికీ 2018లో హామీ ఇచ్చారు, అసలు మర్చిపోయి 4వ ఏట చేశారు. అది కొంతమందికి. దానికంటే అరకొర ఏం కాదు ఇది, దానికంటే కొరకొర ఏం కాదు ఇది. ఇది రైతాంగం పూర్తిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆవేశంతో రంకెలేస్తే అబద్ధం నిజమైపోదు. రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేసిన సర్కారు. కేటాయించిన 26,000 కోట్లలోనూ 9,000 కోట్లు కోత. ఇంతలా దిగజారిన దిక్కుమాలిన సీఎం మరొకరు లేరు. రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారద్దు అని హరీష్ రావు చెబుతుండు. అబద్ధమే సిగ్గుపడి నీచమైన చరిత్రకు నాంది పలికిన సీఎం మీరు సరే ఆవేశంతో రంకెలేసిండు, అబద్ధం నిజమైపోదు. మీరు కూడా ఆవేశంతో రంకెలేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను సిద్దిపేట ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నాను. నేను ఆర్థిక మంత్రిగా చేసిన నాకు అనుభవం ఉంది, అది అయ్యే పని కాదను. అయింది ఇవాళ. మీరు సరే మీరు అనే లెక్కల ప్రకారం ఒక 1000 కోట్లు అటు ఇటు చేసిండా, కానీ చేసిండు అని అయితే ఒప్పుకుంటున్నారు కదా. మీరు నిజంగానే ఆవేశంతో మీరు కూడా రంకెలేస్తే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, రాజకీయాలకు దూరం అవ్వాలి, మీరు ఇచ్చిన సవాల్ ప్రకారమే. కానీ అది వదిలేశారు. అది వదిలేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, మీకు నిజంగానే సిగ్గుంటే రాజీనామా చేయి, లేదంటే పోయి ముక్కు నేలకు రాయి, అమరవీరుల స్తూపం అదన చెయ్యి, మళ్ళీ ఇవన్నీ రంకెలేయకుండా ఉంటే మంచిది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ మీరు ఉల్టా పల్టాగా మాట్లాడుతున్నారు. కానీ రైతులకు తెలుసు ఎంత మాఫీ అయింది. అప్పుడు కేసీఆర్ చేసిన మాఫీకి ఈ మాఫీకి ఎంత తేడా ఉంది, ఎంత క్లారిటీ ఉందనేది తెలుసు. కొంతమందికి రాలేదు వాస్తవం, రాని దానికి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టారు. ఇది మొత్తానికి అంత ఆయన ఘాటుగా రంకెలేస్తే అబద్ధం నిజమైపోదు అంటే అబద్ధం నిజమై కాదు. ఎవరు రంకెలేసినా, మీరేసినా ఆయన వేసినా కాదు,
జరిగిన నిజం కనపడుతుంది, వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తిపోతలు. కేసీఆర్ ఏం ఎత్తిపోతలు పోసిండట, కాంగ్రెస్ ఉత్తకోతలట. కేసీఆర్ ఏం ఎత్తిపోతలు పోసిండు? నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కళ సాకారమైంది. 8 ఏళ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కారు అయినా అంతా తామే కట్టినట్టు ముఖ్యమంత్రి మంత్రులు బిల్డప్. ప్రాజెక్టు 3 పంప్ హౌజులు ప్రారంభం. కేసీఆర్ ఎత్తిపోతలు పోస్తే కాంగ్రెస్ ఉత్తకోతలట. మరి కేసీఆర్ పెట్టిండట ఒక 7,400 కోట్లు కేసీఆర్ పెట్టి కట్టింది వాస్తవంగా సీతారాం ప్రాజెక్టు. కేసీఆర్ ప్రభుత్వం పునాదేశిన ప్రాజెక్టు అది. తుమ్మల నాగేశ్వరరావు గారి అభిప్రాయం మేరకు, ఆయన సలహాలు సూచనల మేరకు, ఆయన మెదడులోంచి వచ్చిన ఆలోచన మేరకు ఇది జరిగింది. వాస్తవంగా అది ప్రభుత్వం కేసీఆర్తో ఉన్నప్పటికీ అది తుమ్మల నాగేశ్వరరావు గారి మనసులోంచి వచ్చిన అది సంకల్పం. అది దాన్ని 7,400 కోట్లు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేసింది, ప్రభుత్వం ఖర్చు చేసి ప్రాజెక్ట్ నిర్మించింది. దాన్ని ఫినిష్డ్ చేయలేదు, ఫినిష్ చేసి కాంగ్రెస్ పార్టీ పంప్ హౌజులు స్టార్ట్ చేసింది. మరి ఉత్తిపోతలు అంటున్నారు. మీరు ఎత్తిపోతలకి నిజంగానే డబ్బులు 7,400 కోట్లు ఖర్చు చేస్తే ఇవాళ ఉత్తకోతలు ఎట్లయితే అవి నిజం కోతలే కదా. ఖర్చు మీరు పెట్టారు, వారు పెట్టారు, పక్కన పెడితే నీళ్లు కనపడుతున్నాయి, నీళ్ళు ఎత్తిపోతున్నాయి. ఉత్తిపోతలు అంటండి. ఉత్తిపోతలు ఉండవు. ప్రాజెక్టు 3 పంప్ హౌజులు స్టార్ట్ చేశారని మీరే రాశారు. 3 పంప్ హౌజులు నీళ్ళు వస్తున్నాయి. ఉత్తి కోతలు కాదు, అది నిజం కోతలే. ఇది ఒక వార్త. అయ్యాల ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని గోదావరి జిల్లాలో సీతారాం ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా 2016 ఫిబ్రవరి 16 చేసిన ఫోటోని వేసింది. నమస్తే తెలంగాణ. ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు పక్కనుండు, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండు, విద్యాసాగర్ రావు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆయన ఉండు. వాస్తవం ఇది కేసీఆర్ శంకుస్థాపన చేసిండు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇది మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారి మనసు నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఆయన యొక్క సంకల్పంతో అయ్యాలున్న కేసీఆర్ పైన ఒత్తిడి చేసి నిధులు శాంక్షన్ చేసిండు. అది మళ్ళీ ఇవాళ ఆయన చేతుల మీదనే ప్రారంభోత్సవం అయింది. ఇది ఒక రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారి సంకల్పం అని చెప్పాలి. హైదరాబాద్ చూద్దాం. పాత సర్కార్ బాటలోనే నయా సర్కార్ అట. గత ప్రభుత్వం అవినీతి మయం, ఈ ప్రభుత్వంలోనూ సేమ్ టు సేమ్ అవుతుందట. పాత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం బాటలోనే నయా కొత్త సర్కార్ కూడా ఉంది. అవినీతి విషయంలో గత ప్రభుత్వం అవినీతిమయమైంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అవినీతిమయమైంది. దేని విషయంలో? రాజకీయ నాయకులు, సర్కార్ ఆఫీసర్లు అదే దారి, లంచాలు ఇవ్వందే ఫైలు కథలను వైనవు. నాయకులేమో కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజీలు, కాంట్రాక్టర్లేమో నాసిర కంపాలు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనం లూటి. పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందేనే డిమాండు. రోజుకొకరు ఏసీబీకి చిక్కుతున్న మారని ఉద్యోగుల తీరు, కొందరు జైలు పాలైన నేతల తీరు మారడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలోనూ అవినీతి, విచారణ జరపాలంటే తెలంగాణ ప్రభుత్వం. ఇది పాత సర్కారు కూడా ఇట్లే ఉందంటే ఇప్పుడు కూడా అదే ఉంది. వాస్తవంగా కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజ్ తీసుకొని నాయకులు బిల్లులు చేపించడం, ఆ కాంట్రాక్టర్లో మరి వీళ్ళకి పర్సెంటేజీలు ఇవ్వాలంటే ఆడ నాణ్యంగా వర్క్ చేసే పరిస్థితి, అది నాసిరకం. మొత్తం అల్టిమేట్గా చూస్తే ప్రజలకే నష్టం జరుగుతుంది, ప్రజల ధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజల యొక్క సొమ్ము మొత్తం ప్రైవేట్ వ్యక్తుల పాలవుతుంది. ఇది జరుగుతుంది. అవినీతి కార్యక్రమం అదే కంటిన్యూ అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అవినీతి విషయంలో ఏం మార్పు లేదో జరుగుతూనే ఉంది. సేమ్ టు సేమ్ అని చెప్పి దిశ పేపరు హైదరాబాదు ఒక వార్తని రాసింది. ఇది మారాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళు దృష్టి పెట్టాలి. ఈ అవినీతి కార్యక్రమం కింది స్థాయి దాకా వెళ్ళింది. రోజుకొక ఏసీబీ ట్రాప్ అవుతున్నారు అధికారులు, అయినా కానీ వాళ్ళలో మార్పు లేదు. కాబట్టి దీనిపైన కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. ఈ పర్సెంటేజ్లు వ్యవహారాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరు ఇందిరమ్మ రాజ్యంలో మీ పైన ఉంది. ఇది హైదరాబాద్ నుంచి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.